హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి. పండగ అంటే మనకు గుర్తొచ్చింది ఫస్ట్ సౌండ్లు, పాటలు, తప్పెట్లు, లడ్లు, ప్రసాదం ఇవన్నీ కాదు. మోస్ట్ ప్రెస్టేజ్ అదే బొమ్మ. ఎవడి బొమ్మ ఎంత హైట్ ఉంది. బేసిక్ గా బాలగంగాధర తిలక్ గారు దేశం యునైటెడ్ గా ఉండాలి అని చెప్పి ఈ ఐడియా తీసుకొస్తే, ఈ ఐడియాని తప్పుగా అర్థం చేసుకుని గ్రూపులు కట్టేసి వాళ్ళ గ్రూప్ బొమ్మ ఎంత ఎత్తుంది, వీళ్ళ గ్రూప్ బొమ్మ ఎంత ఎత్తుంది, మనం ఇంకెంత ఎత్తి పెట్టాలి, ఇలా లేనిపోయి హడావుడి చేస్తుంటారు మన వాళ్ళు. మనం ఎంత హడావుడి చేస్తామే. అసలు వరల్డ్స్ లో బిగ్గెస్ట్ గణేష్ బొమ్మ ఎక్కడ తెలుసా? అసలు ఇండియాలోనే లేదు, అది థాయిలాండ్ లో ఉంది. థాయిలాండ్ లోని క్వాన్పేన్ లో 128 అడుగుల వినాయకుడి విగ్రహం ఉంది. దాన్ని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ అంటారు. సుమారు 100 టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం 4 ఏళ్ళు టైం పట్టింది. దీనిలో వినాయకుడిని వాళ్ళు గాడ్ ఆఫ్ నాలెడ్జ్ గా పూజిస్తారు. అక్కడ కూడా గణేష్ చతుర్థి జరుగుతూ ఉంటాయి. అని ఇక్కడ వినాయకుడు మనం చేసినట్టు ఈ పుష్ప వినాయకుడు అలాంటి వినాయకుడు ఉండరు. అక్కడ వినాయకుడు నిలబడి 4 కూరగాయలు పట్టుకుని ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతీక ఉంటుంది అనమాట. నరిష్మెంట్ గురించి, జాయ్ గురించి, నాలెడ్జ్ గురించి, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రతీకగా వాళ్ళు దాన్ని పూజిస్తారు. కుదిరితే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోండి, కానీ కొట్లాడికి దిగద్దు. వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి.